హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. ఓం శ్రీమాత్రే నమః. వాస్తవంగా దసరా శరన్నవరాత్రులు అనగానే ఒక ఆర్భాటంగా అమ్మో అమ్మో అని చెప్పేసి కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. మరి వాడికి చెయ్యాలి అన్న తపన ఉంటుంది, కానీ సపోర్ట్ చేయకపోవచ్చు. సమయం ఇప్పుడు ఉద్యోగాలకు వెళుతుంటారు స్త్రీలు కూడా ఉద్యోగాలకు వెళుతూ ఉన్నప్పుడు కుదరకపోవచ్చు. అమ్మో అని భయపడుతుంటారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు నాన్న. చేయగలిగిన వాళ్ళు ఏటైతే చక్కగా కలశ స్థాపన అనేది చేస్తారు. ఒక విస్తరాకులో నవధాన్యాలు పోసి, వెండిది కానీ ఇత్తడిది కానీ రాగిది కానీ మట్టిది కానీ ఒక చెంబు, అందులో గంగాజలం పోసి, గంగాజలంలో పసుపు కుంకుమ, ఒక పువ్వు, చలామణిలో ఉన్నటువంటి నాణ్యం ఒకటి, దానిపైన కొబ్బరికాయ పెట్టి, కొబ్బరికాయ ముందుగా బిందెని దారంతో ఇలా చుడతారు నాన్న. చుట్టి తర్వాత కొబ్బరికాయ పైన బ్లౌజ్ పీసు, ఇలా కలశ స్థాపన అనేది చేస్తారు. ఆ బిందెకి కొబ్బరికాయకి మధ్యలో మామిడాకుల్ని చక్కగా అలంకరించి పెడతారు. సరే, ఇలా చేసి ఆ తర్వాత అమ్మవారి అలంకరణలు చేసేవాళ్ళు అలంకరణ చేస్తారు. అఖండ దీపారాధన అనేది కూడా చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులు వెలుగుతూ ఉంటుంది దీపారాధన అనేది. ఆ ఒకటి మధ్య మధ్యలో గమనిస్తూ చూస్తూ ఉంటే, కాస్త పడుకునే ముందు కంపల్సరీ ఆ ఒత్తిని కానీ నూనెని కానీ ఆవు నెయ్యి కానీ మరి ఏదో అది చూస్తూ జాగ్రత్తగా ఉంటే చూస్తే అఖండ దీపారాధన కూడా మెయింటైన్ చేసేవాళ్ళు చేస్తుంటారు. మొదటి రోజు సువర్ణాలంకృత అమ్మవారు అని చెప్పేసి అలంకరణ చేస్తారు. గోల్డెన్ కలర్ బంగారపు వర్ణంలో ఉన్నటువంటి చీర, ఆ చీర అనేటువంటిది అమ్మవారి అలంకరణలో భాగంగా అది కడతారు నాన్న. అది కట్టి పులగం అని నైవేద్యం పెడతారు. అంటే పెసరపప్పు బియ్యము కలిపి అన్నం వండి దానిపైన చిన్న బెల్లం ముక్క పెడతారు, అలాగే కొంత నెయ్యి వేస్తారు, అది నైవేద్యం పెడతారు. అలాగే మనం కలశ స్థాపన అనేది ఆల్రెడీ చేసి ఉన్నాం. అందులోనే తమలపాకు ఒకటి తీసుకొని తమలపాకు పైన గణపతిది, అమ్మవారిది గౌరమ్మ, హరిద్ర అంటే పసుపుతోటి గణపతి గౌరమ్మ ఈ రెండు కూడా చేసి పెట్టుకొని గణపతి పూజ చేసి, గణపతి పూజ అనంతరము చక్కగా లలితా సహస్రనామావళిని చదువుతారు. అష్టోత్తర శతనామావళి ఇవి అన్నీ కూడా చదివి అదైన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఈ పులగం నైవేద్యం పెడతారు. ప్రసాదంగా తీసుకుంటారు. ఆ తర్వాత రెండవ రోజు బాలాత్రిపుర సుందరిగా చక్కగా అలంకరణ అనేది చేస్తారు. బాలాత్రిపుర సుందరికి వాళ్ళు మంచి రంగు ఏదైనా సరే, గోల్డెన్ కలరే కట్టచ్చు, ఎరుపు రంగు కట్టచ్చు, ఆకుపచ్చ రంగు కావచ్చు, బ్లూ కలర్ కావచ్చు, అలా చక్కగా బాలాత్రిపుర సుందరిగా చేస్తారు. 2 సంవత్సరాల బాలికని కూడా చక్కగా బాలాత్రిపుర సుందరిగా చేసి ఆ పాపకి చక్కగా పట్టు పరికిణి అది వేసి గాజులు వేయటము, బొట్టు పెట్టడము, పసుపు రాసి పారాయణం పెట్టడము. ఆ పాపకి మరి ఆ రోజున తప్పనిసరిగా ఒక తీపి పదార్థము, క్షీరాన్నము కావచ్చు, రవ్వ కేసరి కావచ్చు, అలా ఒక తీపి పదార్థము పాపకి తినిపిస్తారంటే అమ్మవారికే తినిపించినట్టుగా భావించి చేస్తారు. అంత చక్కగా అద్భుతంగా ఉంటుంది. ఆ రోజున అమ్మవారి అలంకరణ అనంటే బాలాత్రిపుర సుందరి అలా చేస్తారు. ఆ రోజు బాలాత్రిపుర సుందరి యొక్క అష్టోత్తర శతనామావళి తప్పనిసరిగా చదవటం, కుంకుమార్చన చేస్తూ ఈ 3 వేళ్లతోటే సుమా కుంకుమార్చన అనేది చేయాలి. అలా చేస్తారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా క్షీరాన్నము, అలా మీరు ఏదైనా ఒక మీకు నచ్చినటువంటి చక్కగా ఆ రోజు శక్తి కొద్దీ అమ్మవారి చేయించుకున్నంత చేయించుకుంటుంది నాన్న. మీ శక్తి కొద్దీ నైవేద్యాలు ప్రిపేర్ చేసి చక్కగా నైవేద్యం పెట్టడము, అమ్మ ఆశీస్సులు తీసుకోవటం మంచిది. ఇక 3వ రోజున తప్పనిసరిగా చేయవలసింది గాయత్రీ దేవి చేస్తాము. కొన్ని ప్రాంతాల్లో కాస్త వెనక అటు ఇటుగా కూడా తేడాలు జరగచ్చు. గాయత్రి అమ్మవారుగా అలంకరణ అనేది చేస్తారు. గాయత్రి మాతకి చక్కగా మరి గాయత్రి అష్టోత్తర శతనామావళి చదవటము, గాయత్రి అమ్మవారికి కూడా పూజా ప్రాసెస్ విధి విధానంగా చేసి ఆ రోజు అలంకరణ గాయత్రి మాతగా చేసి నైవేద్యంగా గాయత్రి మాతకి వాస్తవంగా మహానైవేద్యం పెట్టచ్చు. మరి గాయత్రి మాత అనంటే మనం ఏ నైవేద్యం పెట్టినా ముందు గాయత్రి మంత్రం చదవకుండా నైవేద్యం పెట్టాం.
ఓం భూర్భువస్సు వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ తప్పనిసరిగా మనం చదువుతాం నాన్న. అది చదివే నైవేద్యం పెడతాం. ఆ రోజున ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు అయినా సరే చదవటము చాలా 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 మంచిది. గాయత్రి అమ్మవారికి అన్నీ కూడా నైవేద్యం పెట్టవచ్చు. మహానైవేద్యం పెడితే చాలా చాలా మంచిది. మరి మనకి ఇలా తినగలుగుతున్నాము అనంటే అమ్మవారి అనుగ్రహము. ఆ రోజున అన్నీ చేసి నైవేద్యం పెట్టవచ్చు. ఆ తర్వాత 4వ రోజున అన్నపూర్ణ అమ్మవారి అలంకరణ అనేది చేస్తాం. అన్నపూర్ణ అమ్మవారికి కూడా చక్కగా కొబ్బరి అన్నము అంటే చాలా ఇష్టము. కొబ్బరి అన్న నైవేద్యం పెట్టడం, అలాగే మహానైవేద్యం పెట్టడం. మరి ధాన్యం, బియ్యం, పంట పండించుకొని మనందరం తినగలుగుతున్నాము అనంటే ఆ అన్నపూర్ణ అమ్మవారి ఆశీర్వాదం వల్లే. మనం అందుకనే భోజనం చేసే ముందు తప్పనిసరిగా మ్యాక్సిమం పీపుల్ చదువుతారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతీ దేవో పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తేశ్చ స్వదేశో భువనత్రయం అని చెప్పి తప్పకుండా అమ్మవారిది, అన్నపూర్ణ అమ్మవారిది కనీసం ఈ ఒక్క శ్లోకమైనా సరే చదివి మనం భోజనం ప్రారంభిస్తాం నాన్న. ఈ విధంగా అమ్మవారికి అలంకరణ అనేది, అన్నపూర్ణ అమ్మవారి అలంకరణ చేసి మీకు నచ్చినటువంటి రంగు, ఏ రంగైనా పర్వాలేదు నాన్న, ఆరెంజ్ కలర్ కావచ్చు, మెరూన్ రంగు కావచ్చు, ఏదైనా కట్టి చక్కగా అమ్మవారికి అలంకరణలో ఒక వెండి పాత్రలో చక్కగా మనము, అందుకే అమ్మవారు చక్కగా కాశీ విశ్వేశ్వరుడికి ఇలా భిక్ష వేస్తూ ఉంటుంది చూడండి. ఆ పటం తప్పనిసరిగా ఉండాలి. ప్రధానంగా హోటల్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఉంచాలమ్మా. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది దానివల్ల. అలాగే ఆ తర్వాత 5వ రోజున లలితా త్రిపుర సుందరి, మన బంగారు తల్లి లలిత అమ్మవారిది. ఆ రోజు లలితా సహస్రనామావళిని చదవటము, అష్టోత్తర శతనామావళి చదవడము, కుంకుమార్చన చేస్తూ, అలాగే అమ్మవారికి చక్కగా లలిత అమ్మవారిది మరి చెరకు గడ చేతిలో పెట్టి ఉంచి అలా అలంకరణ అనేది లలితా త్రిపుర సుందరి అలంకరణ చేసి మరి అమ్మవారికి పులిహోర, గారెలు నచ్చినవన్నీ కూడా చక్కగా మీరు చేయగలిగినంత శక్తి, అంతే ఎంత శక్తి ఉందో అంత చక్కగా చేయవచ్చు. నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదం పంచండి. ఆ తర్వాత 6వ రోజున మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ. మరి ఆ మహాలక్ష్మి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కావచ్చు, మహాలక్ష్మి అష్టకం కావచ్చు, శ్రీ సూక్తం కావచ్చు, ఇవన్నీ కూడా చక్కగా చదవండి నాన్న. మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ ఎర్రని పట్టుచీర కట్టండి. అలాగే 108 రూపాయి బిళ్ళలు తీసుకొని అవి నీళ్ళలో కడిగి, పసుపు నీళ్ళలో కడిగి సిద్ధం చేసి పెట్టుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క నాణెము, ఒక పువ్వు అనేది లక్ష్మీ అమ్మవారి ముందు సమర్పించండి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః. అలా ఒక చామంతి పువ్వు ఏదైనా సరే కావచ్చు, గులాబీ పువ్వు కావచ్చు, మీకు అందుబాటులో ఉన్న ఒక పువ్వు, ఒక నాణెము అమ్మవారి ముందు సమర్పించండి. చక్కగా ఆ రోజు లక్ష్మీ అమ్మవారికి మరి చక్కగా తీపి పదార్థం ఒకటి నైవేద్యం పెట్టండి. మీ శక్తి కొద్దీ ఎంతవరకు ఏమి చేయగలుగుతారో చక్కగా చేసి నైవేద్యం పెట్టి మరి కొంతమందికి పంచటము అనేటువంటిది చాలా చాలా విశేషము, మంచిది. 7వ రోజున సరస్వతి అమ్మవారి అలంకరణ అనేది మనం చేస్తాం. తెలుపు రంగు వస్త్రము, తెలుపు రంగు చీరకి ఆకుపచ్చ రంగు కావచ్చు, బ్లూ రంగు కావచ్చు, ఎరుపు రంగు కావచ్చు, అలా అంచు, జరి అంచు ఉన్నటువంటిది కావచ్చు, అలా అంచు ఉన్నటువంటి తెలుపు రంగు చీర సరస్వతి అమ్మవారికి కట్టి తెల్లని పూలతోటి అమ్మవారిని అర్చించటము విశేషం. ఆ రోజున అమ్మవారిని చక్కగా తెల్లటి పూలతో మనం చేసి సరస్వతి అష్టోత్తర శతనామావళి చదువుతూ ఒక్కొక్క పువ్వు సమర్పించటం. అలాగే సరస్వతి అమ్మవారిని మరి మొదటి నుంచి కూడా అందరికీ కూడా మనకు చిన్నప్పుడు కూడా స్కూళ్ళల్లో చదివించేవాళ్ళు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసర వర్ణని నిత్యం పద్మలయాదేవి సామం పాతు సరస్వతి. ఇలా చక్కగా సరస్వతి అమ్మవారిని ఆరాధించి ఆ రోజున దధ్యోజనము అని అంటారు. దధ్యోజనము అని అంటే పెరుగు అన్నము అని అర్థం. ఆ పెరుగు అన్నం తప్పనిసరిగా సరస్వతి అమ్మవారికి నైవేద్యం పెట్టి ప్రసాదం పంచాలి. పిల్లలందరితో కూడా సరస్వతి అష్టోత్తర శతనామావళిని చదివించండి నాన్న. ఆ రోజు చాలా మంచిది. అలాగే 8వ రోజున మరి దుర్గాష్టమి అంటే ఇక దుర్గా అమ్మవారి యొక్క అలంకరణ.
ఎర్రని పట్టుచీర కట్టడము, అలాగే దుర్గా అష్టోత్తర శతనామావళి చదవడము, మరి దుర్గా అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన చేస్తూ చదవటం చాలా చాలా మంచిది నాన్న. అలా చదివి అమ్మవారికి ప్రీతికరంగా గారెలు, పులిహోర బాగా ఇష్టం అమ్మవారికి, పులిహోర గారెలు ఇలా చేసి నైవేద్యం పెట్టడం. అలాగే ఆ రోజు మరి చండీ హోమము అని నిర్వహిస్తూ ఉంటారు ఎక్కువగా. చండీ హోమము వాస్తవంగా చాలా మంచిది నాన్న. దిష్టి పోతుంది, దానివల్ల ఏంటయ్యా అంటే దృష్టి దోషము అనేది తొలగిపోతుంది. అలాగే ఆ రోజున ఓం దుమ్ దుర్గాయే నమః, ఓం దుమ్ దుర్గాయే నమః దకారముతో కూడిన దుర్గా మంత్రము చాలా చాలా మంచిది. ఓం దుమ్ దుర్గాయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతి ఒక్కరూ కూడా చదవండి నాన్న. అలాగే మీరు గమనించారో లేదో, కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు కూడా అమ్మవారి గుడి గర్భగుడి బయట రాసి ఉంటుంది మంత్రం. మరి ఎవరైనా గమనిస్తే కనుక బహుశా అక్కడ ఉండి నిలబడి చదివితే నోటికి వచ్చేస్తుంది అది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుణమ్మ కడుబారడి ఉచ్చినయమ్మ ధనులో నమ్మిన వేలుపుటమ్మల మనముల నుండడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ది ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ఆ మంత్రం ఉంటుంది. మేము చిన్నప్పుడే కనకదుర్గ అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబడి ఉంటే పైన మంత్రం ఉంది. మా మొదటి నుంచి కూడా ఏదైనా గుళ్ళల్లో బయట మంత్రాలు రాసుంటే ఉన్నంతసేపు ఆ మంత్రం చదవటం, చదివిన వెంటనే ప్రాక్టీస్ చేయటం ఇట్లా వాస్తవంగా తెలియజేస్తున్నాను అన్న చాలా చాలా మంచిది. అది మాకు అలవాటు. మా నాన్నగారు అలాగే చదివించేవారు, అందుకని మాకు అలా అలవాటు. మీరు కూడా ఎక్కడన్నా సరే ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ మంత్రాన్ని, అంటే ఆ కబుర్లు ఈ కబుర్లు లైన్లో నిలబడి చెప్పుకోకూడదు, చాలా తప్పు. భగవద్ధ్యానంలోనే ఉండాలి. కాబట్టి మంత్రాన్ని చక్కగా చదువుతూ ఉండండి. అలా చదువుతూ ఉంటే నోటికి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, చాలా మంచిది, మనకి రక్షగా కాపాడుతూ ఉంటుంది. సరే, ఎనీహో చక్కగా ఈ విధంగా దుర్గా అమ్మవారిని ఆ రోజు ఆరాధించడం. ఆ తర్వాత మహానవమి చక్కగా ఆ రోజున మహిషాసుర మర్దిని అమ్మవారి యొక్క అలంకరణ అనేది విశేషంగా చేస్తారు నాన్న. చేసి ఆ తర్వాత అమ్మవారిది చక్కగా మహిషాసుర మర్దిని శ్లోకాలు చదవండి మీరు, చాలా మంచిది నాన్న. అమ్మవారి యొక్క శ్లోకాలు మహిషాసుర మర్దిని అనేటువంటిది ఆ శ్లోకం చదవటం చాలా మంచిది. అలాగే అందులో మీరు ఆ రోజున తప్పనిసరిగా చేయవలసింది అని అంటే, ఆ రోజున కూడా తప్పకుండా మీరు ఒక తీపి పదార్థము, అలాగే పులిహోర భోజనము చక్కగా మన ఆ రోజున తప్పకుండా మహానైవేద్యం పెట్టడము అనేటువంటిది చాలా చాలా విశేషము. అలా ఆ విధంగా మహిషాసుర మర్దిని శ్లోకము అనేటువంటిది కూడా చదవటం చాలా మంచిది. అది కూడా మ్యాక్సిమం పీపుల్కి వచ్చే ఉండొచ్చు. అయ్యగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్య కపర్ధిని శైలసుతే. ఇది ఈ శ్లోకము తప్పనిసరిగా ఈ దసరా నవరాత్రుల్లో మహానవమి నాడు మాత్రం విశేషంగా మనం చదవవలసినటువంటిది, తప్పనిసరిగా చదవవలసినది నాన్న. ఆ రోజున చదవడము. అలాగే మహానవమి నాడు చాలామంది కూడా ఆయుధ పూజ అని చెప్పేసి కూడా చేస్తూ ఉంటాము. ఆయుధ పూజ చేయటము, వాహన పూజలు అనేవి కూడా నిర్వహిస్తూ ఉంటాము. ఆ రోజున తప్పనిసరిగా వాహన పూజ అనేది కూడా చేస్తారు. ఆ విధంగా చేయటము మరి ఈరోజు విశేషము. ఆ తర్వాత 10వ రోజున తప్పనిసరిగా ఇక మనం చక్కగా దసరా పండుగ అనేటువంటిది వేడుక, అది తప్పనిసరిగా దసరా పండుగ అనేది నిర్వహిస్తూ ఉంటాము. రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ చేస్తారు నాన్న. ఆ రోజు తప్పనిసరిగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అలంకరణ చేయటము, మరి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళిని చదవటము. అలాగే ఆ రోజున కూడా అమ్మవారికి చక్కగా శక్తి కొద్దీ ఎవరి ఇళ్లల్లో ఉన్న అలవాటు ఆనవాయితీ ప్రకారము చక్కగా ఆ రోజు పండుగకి అనగానే అనేక రకాల పిండి వంటలు వండడం కావచ్చు, మహానైవేద్యం, ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. తప్పనిసరిగా నైవేద్యం పెట్టి మరి ఈ మొత్తం చేసిన తర్వాత కూడా మనము
ఇప్పుడు ఈ అమ్మవారిని పెట్టడం, కలశ స్థాపన చేశాక శ్రవణ నక్షత్రం ఉన్న టైంకి కలశాన్ని కదిలించాలి. ఎప్పుడు కదిలించాలి కలశము అనంటే శ్రవణ నక్షత్రం ఉన్న సమయంలోనే అమ్మవారికి ఇంత పెరుగన్నము అనేది నైవేద్యం పెట్టి కదిలించాలి నానా పద్ధతి అది. ఆ విధంగా మరి నవరాత్రుడు అనేటువంటి నిర్వహిస్తాం. దసరా పండుగ ఆ రోజు సాయంత్రం 4 గంటలకి తప్పనిసరిగా జమ్మి చెట్టు దగ్గరికి వెళతాము. జమ్మి చెట్టు దగ్గరికి తప్పనిసరిగా 4 గంటలప్పుడు వెళ్ళాలి. వెళ్ళి జమ్మి చెట్టుకి అక్కడ చక్కగా మన గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు ఇవన్నీ కూడా రాసి జమ్మి చెట్టుకి ఆ కొమ్మకి ఇలా తగిలిస్తారు. ఆ రోజు ఆ పేపర్లోనే సమీతసే పాపం సమశత్రు వినాశనం అర్జునస్య ధనుద్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పేసి ఆ శ్లోకం రాసి గోత్రము, కుటుంబ సభ్యుల పేర్లు రాసి అక్కడ పెట్టి వస్తారు నాన్న. ఆ తర్వాత వెంటనే పాలపిట్టని చూడాలి అని చెప్పేసి ఒక శాస్త్రం, నమ్మకం. శుభం జరుగుతుంది, విజయం చేకూరుతుంది అని. ఎందుకు అలా చూడాలి అంటే విజయం కలగడం కోసం అని చెప్పేసి పాలపిట్టని చూస్తారు తప్పనిసరిగా. అది కూడా మనకి సూర్యాస్తమయం లోపుగానే పాలపిట్టని చూడాలి అని చెప్పేసి సాయంత్రం పూట, కానీ 4-5 గంటల మధ్యలోనే తప్పనిసరిగా పాలపిట్టను కూడా దర్శించుకుంటారు. ఈ విధంగా ఏంటంటే మనకి మొదటి నుంచి కూడా వస్తున్నటువంటిది సాంప్రదాయం ఇది నాన్న. ఈ దసరా నవరాత్రులు అనేటువంటిది ఈ విధంగా సింపుల్గా మీరు చేసుకున్నా చాలు.